హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నాగశౌర్య కొత్త మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా డిలేస్ తర్వాత ఈ మధ్య థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకా మూవీ చూసాక నాకు ఎలా కనిపించిందంటే ఇది చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అండ్ కంప్లీట్లీ బోరింగ్ మూవీ. ఇంక ఈ మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, కార్తిక్ అనే ఒక కుర్రాడు పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. అండ్ వాడి ప్రపంచం అంతా వాడి చెల్లెలు కస్తూరినే. అండ్ కార్తిక్ క్యారెక్టర్లో నాగశౌర్య కనిపిస్తాడు. అలాగే కస్తూరి క్యారెక్టర్లో శ్రీదేవి విజయ్ కుమార్ గారు యాక్ట్ చేశారు. అండ్ ఇంకా కస్తూరి గారు ఒక లాయర్. లోకల్ రైతు రుణాలు తీసుకుని మోసం చేసే పవర్ఫుల్ విలన్స్ గ్యాంగ్ ఎగెనెస్ట్గా ఆమె ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో కార్తిక్ రంగంలోకి దిగి న్యాయ పోరాటం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. అండ్ ఈ స్టోరీ చూస్తే మీకు 2006 కాలం నాటి రొటీన్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నాగశౌర్య చాలా సిన్సియర్గా పర్ఫామ్ చేశాడు. అండ్ ఈ మూవీలో చాలా స్టైలిష్గా చూపించారు. అండ్ యాక్షన్ సీన్స్లో కూడా ఫుల్ ఎనర్జీగా చేశాడు. మునిగిపోతున్న షిప్ లాంటి సినిమాని తన వరకు కాపాడడానికి ట్రై చేశాడు. చెల్లి క్యారెక్టర్లో శ్రీదేవి విజయ్ కుమార్ గారు చాలా రోజుల తర్వాత డీసెంట్ కంబ్యాక్ ఇచ్చారు. తన రోల్కి అయితే డిగ్నిటీ తెచ్చారు. అలాగే ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది. కదిరి జాతర బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ విజువల్స్ చాలా బాగుంటాయి. అది వెల్ కొరియోగ్రాఫ్డ్ ఫైట్. అది సినిమా మొత్తంలో బ్రేక్ ఇచ్చే సీన్ ఇదే ఒక్కటే. ఇంక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ అయిందో చూద్దాం. అవుట్డేటెడ్ రైటింగ్ అండ్ క్రింజ్ కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా హీరోతో ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. హీరోయిన్ హెరాస్ చేస్తుంటే ఆమె లవ్లో పడుతుందంట. ఇలాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ ఇంకా మూవీస్లో ఆపాలి. అండ్ వీక్ విలన్ క్యారెక్టర్స్. విలన్కి స్టార్టింగ్లో గట్టిగా బిల్డప్ ఇస్తారు, కానీ వెంటనే హీరో వచ్చాక వాళ్ళని జోకర్స్లో కొడతాడు. లాజిక్ లేని యాక్షన్. సెకండ్ హాఫ్ మనకు ఒక టెస్ట్లా మారుతుంది. ఒక హాస్పిటల్ సీన్లో అయితే హీరో 250 మందితో ఫైట్ చేస్తాడు. అసలు లాజిక్కే లేదు అందులో. అండ్ ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ లెజెండ్ హ్యారీస్ జయరాజ్ గారు కొట్టారు. నాకైతే అంత నచ్చలేదు సాంగ్స్ కానీ, మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఇంకా ఈ సినిమా ఒక రన్ టైం 2 hours 22 minutes, కానీ బ్యాడ్ ఎడిటింగ్ వల్ల మనకి 4 hours టార్చర్లా అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే బ్యాడ్ బాయ్ కార్తిక్ నాగశౌర్య కెరియర్లో ఒక గట్టి సెట్ బ్యాక్. వీక్ స్క్రిప్ట్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్, బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఈ మూవీ ఏమీ ఇంపాక్ట్ చేయలేదు. మరి ఈ సినిమా చూసారంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.